బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై బహు ధూపద్రవ్యములు ఇవ్వబడిను. అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి చెప్దాం, దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి నాకు చెప్పండి. పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరెను. దేవుని సన్నిధి చేరెను. మన 40 దినాల ప్రార్థన దేవుని సన్నిధికి చేరును గాక. మీ అంతరంగ ప్రార్థన దేవుని సన్నిధికి చేరును గాక. మీ బహిరంగ ప్రార్థన దేవుని సన్నిధికి చేరును గాక. మనందరి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరును గాక. నా స్తుతులు పైకి వెళుతుండగా పరలోక దీవెనలు దిగి వచ్చెను. నా స్తుతులు పైకి వెళుచుండగా పరలోక దీవెనలు దిగి వచ్చెను. దేవా నిన్ను స్తుతింతును, నా దేవా నిన్ను గణపరుతును. దేవా నిన్ను స్తుతింతును, నా దేవా నిన్ను గణపరుతును. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, లూకాసు సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. చూడండి దేవుని పిల్లలు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం కనబడుతుంది? ధూపం వేసే వేళకు ప్రజలందరూ బయట నిలబడి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. ప్రతి కుటుంబములోనూ కూడా ఉదయకాలము ప్రార్థన ఉండాలి. ప్రతి సాయంకాలము కూడా ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి. దేవుని యాజకులు దేవుని బలిపీఠం మీద ఈ ధూపం వేస్తూ ఉన్నారు ఉదయకాలమందు. దేవుని సేవకులు ప్రతి సాయంకాలము ఈ బలిపీఠం మీద ధూపం వేస్తూ ఉన్నారు, దీపమును వెలిగించుచూ ఉన్నారు. అలాగే మన కుటుంబములో కూడా ప్రతి ఉదయము మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రతి సాయంకాలము కూడా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. చాలు. ఎడతెగక ప్రార్థన చేయండి. ఏం చేయాలటండి? ఎడతెగక ప్రార్థన చేయండి. మేడగదిలో ఉన్నవారు పరిశుద్ధాత్మతో నింపబడుటకు ముందు ఏక మనసు గలవారై ఏకాత్మ గలవారై ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద ఎలా కుమ్మరించబడిందో, ఈ కడవరి దినాలలో ఏ సంఘములో ఇటువంటి ప్రార్థన ఉంటుందో, ఏ సహవాసములో ఇటువంటి ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబములో ఇటువంటి ప్రార్థన ఉంటుందో, ఆ ఎడతెగకుండా సంఘములో చేసే ప్రార్థన, ఎడతెగకుండా సహవాసములో చేసే ప్రార్థన, సమాజములో చేసే ప్రార్థన, కుటుంబములో చేసే ప్రార్థన, వారిని పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేసి వారి మీద అగ్ని నాలుకలుగా విభాగింపబడ వారందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై ఎలాగునైతే ప్రవచనములు చెప్తూ దర్శనములు చెప్తూ దేవుని ఘనపరిచిన వారై ఉన్నారు. ఈ కడవరి కాలములో కడవరి వర్షము, తొలకరి వర్షము, పరిశుద్ధాత్మ వర్షము కూడా ఆయా సంఘముల మీద సహవాసముల మీద కుమ్మరించబడాలి అంటే ఎడతెగక ప్రార్థన చేసేవారం కావాలి. దేవుని స్తోత్రం. మనము ఏ వరుసలో ఉండాలంటే ఎడతెగక ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అటువంటి వారి మీద దేవుడు ఆత్మ వర్షమును కుమ్మరించి వారై ఉన్నారు.